ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం పౌలు తన ప్రియమైన శిష్యుడైన తిమోతికి రాసిన 2వ పత్రికలోని ఒక భాగం. ఈ వచనంలో పౌలు తను దేవునికి నమ్మకంగా సేవ చేసినందుకు, సువార్త పట్ల నిబద్ధత కలిగి ఉన్నందుకు ప్రతిఫలంగా దేవుడు అతనికి నీతి కిరీటాన్ని ఇస్తాడని, అది అతనికి మాత్రమే కాకుండా క్రీస్తు ప్రత్యక్షతను ప్రేమించే వారికి అందరికీ కూడా అనుగ్రహింపబడునని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, నీతి కిరీటం అనేది దేవుడు విశ్వాసులకు ఇచ్చే ప్రతిఫలానికి ప్రతీక. ఇది తుదకు దేవుని సమక్షంలో నిలబడగల గౌరవాన్ని, నీతిగా ప్రకటింపబడిన స్థితిని సూచిస్తుంది. కిరీటం అంటే విజేతలకు ఇవ్వబడే గౌరవం. క్రీస్తు కోసం శ్రమించి ఆయన మార్గంలో నడిచిన వారందరికీ దేవుడు ఈ నిత్యమైన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ లోకంలో అనేక సార్లు మన పనులకు గుర్తింపు ఉండకపోవచ్చు, కానీ దేవుని ముందుకు వచ్చేటప్పుడు ఆయన మన కష్టాలను, విశ్వాసాన్ని, విశ్వాసపూర్వక నడకను గమనిస్తాడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన న్యాయంగా తీర్పు తీర్చేవాడు. ఇహలోక న్యాయ వ్యవస్థలో అన్యాయం జరగవచ్చు, కానీ దేవుని తీర్పు ఖచ్చితమైనది, న్యాయమైనది. ఈ కిరీటం పౌలు వంటి గొప్ప వ్యక్తులకు మాత్రమే కాదు, క్రీస్తును ప్రేమించి ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూసే వారందరికీ కూడా లభిస్తుంది. ఈ వాక్యం మనందరికీ కూడా ఒక గొప్ప నిరీక్షణ. మనం ప్రస్తుత జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా విశ్వాసం నిలబెట్టుకుంటే న్యాయంగా తీర్పు చెప్పే దేవుడు మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడనేది గొప్ప ఊరట. కాబట్టి దేవునికి మనం నమ్మకంగా జీవిస్తూ ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారంగా ఉండుటకు ప్రయాసపడాలి. ఇక్కడ ప్రత్యక్షతను అపేక్షించడం అంటే నీతివంతమైన జీవితం జీవిస్తూ క్రీస్తు మళ్ళీ రావాలని ఆశతో ఎదురు చూస్తూ ఉండడం. ఆయన రావాలని కోరుకుంటూ మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం. ఆయన రాకడ గురించి తెలుసుకొని దాని గురించి మాట్లాడడం, బోధించడం సరిపోదు. నీతి కిరీటం సంపాదించుకోవాలంటే మనస్ఫూర్తిగా ఆయన రాకడను అపేక్షించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అని. ప్రియులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును అని. సహోదరి సహోదరులారా, ఆ దినము దొంగవలే మన మీదికి వచ్చుటకు మనము చీకటిలో ఉన్న వారము కాము. మనమందరము వెలుగు సంబంధులమును, పగటి సంబంధులమునై ఉన్నాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీతి కిరీటం అనేది నీవు విశ్వాసులకిచ్చే ప్రతిఫలానికి ప్రతీకని, ఇది తుదకు నీ సమక్షంలో నిలబడగల గౌరవాన్ని, నీతిగా ప్రకటింపబడిన స్థితిని సూచిస్తుందని, అలాగే ఇది నీ ప్రత్యక్షత కోసం ఎదురు చూసే వారందరికీ కూడా లభిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవ, సమస్త మనుష్యులకు రక్షణకరమైన నీ కృప ప్రత్యక్షమై మేము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మాకు బోధించుచున్నది గనుక మేము అలాగుంటూ విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమునై ఉన్నాము గనుక మేము రాత్రి వారము కాము, చీకటి వారము కాము గనుక ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉంటూ మత్తులము కాక ఉండుటకు కృప చూపమని, నీతి కిరీటం పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.